Good afternoon and welcome to today's Hindu newspaper analysis 31/2025. So, what is the author talking about? So, bridge the milk divide for nutritional secure India. అంటే భారతదేశంలోని పాలు తాగడం అన్నది అది చాలా పెద్ద గ్యాప్ ఉంది. అంటే ఎవరికి ధనికులు అర్బన్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరైతే పాలు పితుకుతున్నారో వాళ్ళు తగినంత తాగలేకపోతున్నారు. ఓకే, ఎందుకంటే చాలా మటుకి వాళ్ళు ఈ పాల కేంద్రాలకి వాటికి వేస్తున్నారు. సో అందుకని ఆథర్ గారు ఏమన్నారంటే ఈ ఎవరైతే పాలు పితుకుతున్నారో పల్లెటూరులో ఉన్నవాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. అర్బన్లోని ఈ పితికే వాళ్ళు పల్లెటూరులో ఉన్నవాళ్ళు తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఆ డివైడ్ ఉంది కదా, అంటే ఆ త్రాసు సమాన పాలల్లో లేదు. దాన్ని మనం బ్రిడ్జ్ చేయాలంటున్నారు ఆయన. ఎందుకు? న్యూట్రిషనల్లీ అంటే ఆరోగ్యకరంగా భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. అదే ఆయన అంటున్నారు. సో దానికి తగ్గట్టుగా ఏమన్నారంటే ఫర్ అ లాంగ్ టైం చాలా ఏళ్ళ నుంచి ఇండియా హ్యాస్ టోల్డ్ ద ఇంక్రెడిబుల్ సప్లై, అంటే ఇన్క్రెడిబుల్ అంటే అన్బిలీవబుల్ సప్లై సైడ్ ఆఫ్ ఈ రోజుకి కూడా ఇంతమందికి, అంటే మనం దగ్గర 150+ కోట్ల మంది ఉన్నా అందరికీ పాలు దొరుకుతాయి. ఓకే, సో అది నమ్మశక్యంగా ఉండదన్నమాట చాలామందికి. సో ఇన్క్రెడిబుల్ సప్లై సైడ్ ఆఫ్ ఈ కథ ఏంటది? మిల్క్ రెవల్యూషన్. పాలు ఉత్పత్తి దాన్ని రెవల్యూషనైజ్ చేశారు. ఆయన పేరే ఏంటంటే వర్గీస్ కురియన్. ఆయన పేరు ద వైట్ రెవల్యూషన్ అని తీసుకొచ్చారు. ఆయన ఇనిషియేట్ చేసిన ఆయన పేరు వర్గీస్ కురియన్. ఈయన ఇది తీసుకురావడంతో భారతదేశం ముందుకి చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ప్రొపెల్డ్ ఇండియా దేనికి? టు బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్, ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశంగా భారతదేశానికి ప్రథమ తాంబూలం ఇచ్చారు. ఇట్ ఈస్ నౌ టైమ్ టు బ్రింగ్ ఫోకస్. ఇప్పుడు మనం దేని మీద కేంద్రీకరించాలంటే డిమాండ్ అండ్ గ్యారంటీ ఇవ్వాలి దట్ మిల్క్ రీచెస్. డిమాండ్ అయితే ఉంది, కానీ ఈ పాలు ఎవరిని రీచ్ అవ్వాలి? ఇట్ షుడ్ రీచ్ ద మోస్ట్ వల్నరబుల్. ఓకే, ద మోస్ట్ వల్నరబుల్. ఆథర్ గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్టే ఎందుకు మోస్ట్ వల్నరబుల్ అన్నారంటే ఈ పాలు అనేది ఎవరైతే డేంజర్లో ఉన్నారో, ఎవరైతే హు ఆర్ ఇన్ పెరిల్, ఓకే, ఆ పీపుల్కి ఎవరికైతే కేర్ కావాలో, ఎవరికైతే సపోర్ట్ కావాలో వాళ్ళకు మనం పాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి. అంటే రీచ్ అవ్వాలి వాళ్ళకి. ఓకే, వాళ్ళకి రీచ్ అవ్వాలి. మిల్క్, పాలు అన్నది ఒక వైటల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, ఇది మనకి న్యూట్రిషనల్ వాల్యూలో చెప్తారు. ప్రోటీనే కాకుండా ఎముకలకి చాలా స్ట్రాంగ్, కాల్షియం అండ్ మిగతా మైక్రో న్యూట్రియంట్స్, అంటే చిన్నవైనా కూడా అవి న్యూట్రిషియస్గా ఉంటాయి, బాడీకి బాగా సప్లై చేస్తాయి. ఇది ఇంటెగ్రల్, ఇది కేంద్రీకరించింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. దేనికి? భారతదేశంలో మనం ఎక్కువ మొక్కల మీద డిపెండ్ అవుతాం. అంటే ప్లాంట్ హెవీ ఇండియా డైట్. వీ డిపెండ్ మోర్ ఆన్ ప్లాంట్స్, నాట్ ఆన్ మీట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు రీసెర్చ్ చేసి వాళ్ళు ఏంటి లింక్ చేశారంటే కలిపారు. అంటే ఈ ప్లాంట్ బేస్కి పాలుకి మిల్క్ కన్జంప్షన్ టు లోవర్ ఆడ్స్. ఓకే, సో ఇంటెగ్రల్ ఏంటంటే భారతదేశానికి ప్లాంట్ హెవీ ఇండియన్ డైట్. సో వీళ్ళు రీసెర్చ్ చేసి ఏం కలిపారు అంటే మిల్క్ కన్జంప్షన్ అంటే పాలు తాగడం అన్నది టు లోవర్ ది ఆడ్స్ ఆఫ్, తగ్గించాలి. ది ఆడ్స్ ఆఫ్ ఏంటి? స్టంటింగ్, అంటే పిల్లలు తగ్గట్టుగా పెరగటం లేదు. ఓకే, పొట్టేపుతున్నారు. అండర్ వెయిట్, తగు మోతాదులోని బాడీ వెయిట్ ఉండటం లేదు. అండ్ వాళ్ళకి ఆంథ్రోపోమెట్రిక్ ఫెయిల్యూర్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఆంథ్రోపాలజీ అంటే స్టడీ అబౌట్ మ్యాన్ కైండ్. సో ఆంథ్రోపోమెట్రిక్ ఫెయిల్యూర్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ ఆర్ సమ్ ఆఫ్ కేటగిరీ. సో వీఆర్ వేస్టింగ్ అండ్ అండర్ వెయిట్ అండ్ స్టంటింగ్. సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఆంథ్రోపోమెట్రిక్ ఫెయిల్యూర్. సో ఇదంతా ఆంథ్రోపోమెట్రిక్ ఫెయిల్యూర్ ఏంటి? స్టంటింగ్, అండర్ వెయిట్, ఇవన్నీను. సో ఎవరిలో ఉందండి ఇదంతా? భారతదేశంలో ఇప్పుడు ఉన్న పిల్లలు. వాళ్ళ ఏజ్ ఏంటి? 6 నెలల నుంచి 5 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి సరిగ్గా పాలు వాళ్ళు తాగలేకపోతున్నారు. అందుకని ఇవన్నీ వస్తున్నాయి. సో దానికి ఒకే వర్డ్ ఆథర్ గారు వాడింది ఏంటంటే ఆంథ్రోపోమెట్రిక్
ఆంథ్రోపోమెట్రిక్ ఫెయిల్ అయిపోయిందనమాట వ్యవస్థ. కానీ మిల్క్ కన్జంప్షన్, పాలు తాగడం అనేది రిమైన్స్ హైలీ ఇన్ఈక్విటబుల్, అంటే సమానంగా లేదు, ఇన్ఈక్విటబుల్ అక్రాస్ సోషియో ఎకనామిక్ గ్రూప్స్. అంటే సమాజంలోని ఆర్థికంగా ఉండే ఈ అఫ్లూయెంట్, రిచ్, హెచ్ఐజి, ఎంఐజి, ఎల్ఐజి, ఓకే, ఈడబ్ల్యూఎస్లు, వాంబే గృహాలు, విఏఎంబిఏవై, ఓకే, బిలో పావర్టీ లైన్, వీళ్ళలోని సోషియో ఎకనామిక్ గ్రూప్స్ అంటే ఇవే సొసైటీలోని ఆర్థికంగా గ్రూపులు ఉంటాయి, వాళ్ళలోని ఈక్విటబుల్గా లేదు పాలు కన్జంప్షన్. అండ్ రీజన్స్లో కూడా, అంటే కొన్ని ఏరియాల్లో కూడా. యాజ్ ద యూనియన్ బడ్జెట్ ఇప్పుడు February 1 మేడం గారు ప్రజెంట్ చేస్తున్నారు, 25-26 అప్రోచెస్ ఎల్లుండే. ఓకే, ఈ విషయమై దీస్ డిస్పారిటీస్ మనం దీని గురించి మాట్లాడాలి. ఏంటి వ్యత్యాసం? ధనికులకి బాగా పాలున్నాయి, లేని వాళ్ళకి అసలు దొరకలేదు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ వ్యత్యాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేనికి? టు ఇంప్రూవ్డ్ హెల్త్, ఆరోగ్యం అందరికీ ఇంప్రూవ్ అవ్వాలి. ఫర్ ఆల్, అందరికీ. ఓకే, సో కన్జంప్షన్ డిస్పారిటీస్. ఇప్పుడు నేను అన్నాను కదా, అర్బన్ ఏరియాలో ఎక్కువ మంది పాలు తాగుతున్నారు. ఎవరైతే పాలు పెతుకుతున్నారో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి పాలు ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సో వాళ్ళ తాగరు. అది ఇట్స్ ఎ డిస్పారిటీ. ద లేటెస్ట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్, ఓకే, హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే. అంటే మనలాంటి ఇళ్ళల్లోని కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటే మనిషి 2 ప్యాకెట్లు, 3 ప్యాకెట్లు, 4 ప్యాకెట్లు, చుట్టాలు వచ్చారంటే 5 ప్యాకెట్లు. ఓకే, ఒక ప్యాకెట్ నుంచి టీలకి, కాఫీలకి, ఒక ప్యాకెట్ పెరుగుకి, ఒక ప్యాకెట్ నుంచి స్టాక్ ఉండాలి, ఇంకోటి వచ్చి పాలు ఇది ఆనపకాయ వేసి వండుకోవడానికి. సో ద మెనీ వేస్ ఇన్ విచ్ urban households use milk. సో హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే, వీళ్ళు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, వీళ్ళు ఏం చెప్పారంటే, హౌస్ హోల్డ్స్ అంటే ఇళ్లల్లోని ఎవరైతే టాప్ ఇన్కమ్ ఉన్నారో, అంటే అత్యధికంగా డబ్బులు వచ్చిన వాళ్ళు, ఆ డిసైల్ కన్జ్యూమర్స్, చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. డెసైల్ కన్జ్యూమర్స్ అని అనగానే మనకు ఫస్ట్ రావాల్సిన అర్థం ఏంటంటే, ఓకే, ఒక 10 గ్రూప్గా పెట్టుకుంటాం పాపులేషన్లోని. వీళ్ళని మనం డివైడ్ చేస్తాం అనమాట. డివైడ్ చేసి అక్కడ మనం ఏం చేస్తామంటే, ఓకే, అకార్డింగ్ టు ద డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ ఆఫ్ పర్టిక్యులర్ వేరియబుల్. సో ఈచ్ ఆఫ్ ద 9 values of the random variable which divide a population into 10 deciles. సో డెసైల్ అనగానే ఏంటంటే 10 equal groups into which a population can be divided. అంటే సొసైటీలో మనకి నేను చెప్పినట్టు అఫ్లూయెంట్, రిచ్, హెచ్ఐజి, ఎంఐజి, ఎల్ఐజి, ఈడబ్ల్యూఎస్, వాంబే, బీపీఎల్, నేనే చెప్పాను. ఇది కాకుండా ఇంకో 2. సో టాప్ ఇన్కమ్ డెసైల్ 10 మందిని పట్టుకొని 10 గ్రూపుల కింద పాపులేషన్లో డివైడ్ చేస్తే వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారండి? 3 to 4 times మోర్ మిల్క్. 3 to 4 times అంటే నేను ఒకటి తాగితే వాళ్ళు 3 గ్లాసులు, కొంతమంది 4 గ్లాసులు పాలు. ఓకే, మోర్ మిల్క్ ఈక్వలెంట్. ఇదేంటంటే పర్ క్యాపిటా కంపేర్ టు హౌస్ హోల్డ్స్. ఒక ఇంట్లో 2 ప్యాకెట్లు అంటే ఒక ఇంట్లోని 15 ప్యాకెట్లు అవుతాయి. ఓకే, కంపేర్ టు హౌస్ హోల్డ్స్ ఇన్ ది లో ఇన్కమ్ డిసైడ్. అన్నాను కదా, ఎల్ఐజీలోని తక్కువ, ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్లోని కొంచెం పెరుగుకి. సో మన తెలుగులో సామెతనట్టు మనుషులు ఎక్కువైతే మజ్జిగ పాల్చిపోయిపోయింది అంటాం. పెరుగు అనే కాన్సెప్ట్ ఉండదు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా దే కాంట్ అఫోర్డ్ టు బై. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అదే ఈ టాప్ ఇన్కమ్ డిసైల్ అనుకోండి, వాళ్ళు 3 to 4 రెట్లు, ఓకే, మోర్ మిల్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ద పర్ క్యాపిటా కంపేర్ టు హౌస్ హోల్డ్స్ ఇన్ ద లోయెస్ట్ ఇన్కమ్ డిసైల్. సో ఇప్పుడు డిస్పైట్ ఇంత షార్పర్ ఇంక్రీజ్, అంటే ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఇన్ కన్జంప్షన్ అమంగ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, ద పూరెస్ట్ 30%, అంటే 30% చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు ఎంతండి? 18%. భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్న మిల్క్ అంతా కలిపి వాళ్ళు 18% రోజుకి తాగగలుగుతున్నారు. ఓకే,
సో ఇప్పుడు NSSO, మళ్ళీ ఐ గో బ్యాక్ హియర్. ఏంటి? ద నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అన్నమాట. ఓకే, ద NSSO నేషనల్ సర్వే శాంపుల్ ఆఫీస్ వాళ్ళు ప్రప్రథమంగా ఏంటి క్యాప్చర్ చేశారంటే అట్ హోమ్ కన్సంప్షన్. ఇంట్లోనే ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎన్ని ప్యాకెట్లు, ఎన్ని లీటర్లు, ఏంటి అని, విచ్ ఈజ్ ఓన్లీ ఎంత అండి? 50% ఆఫ్ ద టోటల్ మిల్క్. అంటే 100% కానీ వస్తే ఓకే 50% ఇంటి యూజ్ కోసం వెళ్ళిపోతున్నాయి. అవుట్ ఆఫ్ హోమ్ మిల్క్ కన్సంప్షన్ త్రూ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఇస్ నాట్ అడిక్వేట్లీ క్యాప్చర్డ్. మనం ఇప్పుడు హౌస్ హోల్డ్కే 50%. ఇందులో మనం ఏంటేంటి పెట్టుకోలేదు? రెస్టారెంట్స్ మనం వేయలేదు, హోటల్స్ యాడిక్వేట్గా అంటే కావాల్సినట్టుగా మనం, అంటే హోటల్స్కి రఫ్గా ఇంత వేసేయండి, రెస్టారెంట్స్ రఫ్గా ఇంత వేసేయండి అన్నాం, కానీ కరెక్ట్గా మనం క్యాప్చర్ చేయలేదు. బై ఎవరు? HCES అంటే ఏమిటి? హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే. వాళ్ళు కరెక్ట్గా లెక్క వేయలేదు. సో లెక్క వేయకపోవడం వలన ఇఫ్ అకౌంటెడ్ ఫర్, ఇది కానీ మనం పరిగణనలోకి తీసుకుంటే దిస్ వుడ్ ఓన్లీ బీ లైక్ ఏమిటి? ఎన్లార్జ్ చేస్తుంది, ఇంకా ఎక్కువ చేస్తుంది దేన్ని? ద కన్జంప్షన్ డిఫరెన్స్. ఓకే, ఎవరెవరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అనే వ్యత్యాసం ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. ఓకే, సో కన్జంప్షన్ డిస్పారిటీస్, ధనికులు ఎక్కువ తాగుతున్నారు, పేదవాళ్ళు తక్కువ తాగుతున్నారు. 30% అయితే 18% తాగుతున్నారు. సో వాళ్ళు మరీ పూరెస్ట్ అనమాట. సో కన్జంప్షన్ డిస్పారిటీస్ ఆల్సో షో రీజనల్, మన ఏరియా నుంచి వచ్చాం, మన సమాజం ఏంటి, మనం అర్బన్ రూరల్ సొసైటీ అంటే టౌన్స్లో ఉంటున్నామా పల్లెటూరులో ఉంటున్నామా, ఈ వ్యత్యాసం. కనుక ఇప్పుడు నేను అన్నట్టు అర్బన్ హౌస్ హోల్డ్స్ 30% మోర్ మిల్క్ పర్ క్యాపిటా దెన్ రూరల్ వన్స్. నేను ఫస్ట్లో అన్నాను కదా, అర్బన్ వాళ్ళు 30% ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు రూరల్ వాళ్ళ కన్నాను. డిస్పైట్ చూడండి, నేనేమన్నాను? మోస్ట్ మిల్క్ బీయింగ్ ప్రొడ్యూస్ ఇన్ రూరల్ ఇండియా. మిల్క్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మన పల్లెటూరులోనే. కానీ వాళ్ళకి అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో వాళ్ళు తాగరు, వాళ్ళు ఆ పాలను అమ్మేస్తున్నారు, అందుకని వాళ్ళ కన్సంప్షన్ పడిపోయింది. సో అమాంగ్ సోషల్ గ్రూప్స్ షెడ్యూల్ ట్రైబ్ హౌస్ హోల్డ్స్ కన్జ్యూమ్ 4 liters లెస్ మిల్క్. ఇందులో కూడా సమాజంలోని సోషల్ గ్రూప్స్ కానీ తీసుకుంటే మనం ఓకే షెడ్యూల్ ట్రైబ్స్ ఆ ఇంటి వాళ్ళు 4 లీటర్ల పాలు లెస్ మిల్క్ పర్ క్యాపిటా జనరల్ కేటగిరీ వాళ్ళకి అన్నాను. ఓకే, జనరల్ కేటగిరీ వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు కంపేర్ చేస్తే జనరల్ కేటగిరీ వాళ్ళు 4 లీటర్లు ఎక్కువ తాగుతున్నారు. సో రీజనల్లీ ఒక ఏరియాని పట్టుకుంటే కొన్ని రాష్ట్రాలు రాజస్థాను, పంజాబ్, హర్యానా ఎంత రోజుకండి వాళ్ళు 333 గ్రాముల నుంచి 421 గ్రాములు పర్ క్యాపిటల్ డైలీ ప్రతిరోజు ఇంటి దగ్గర. అంటే మనం అంటాం కదా పంజాబ్ అనగానే లస్సీలు, పాలు, హర్యానా అంటే గోల, అక్కడ ఉన్న వాళ్ళే దే ఆర్ ఇంటూ మిల్క్ అండ్ కౌస్ అండ్ బఫ్లోస్ అండ్ ద హ్యూజ్ ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళకి. రాజస్థాన్ ఇస్ అనదర్ ప్లేస్ వేర్ దే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, స్వీట్స్ అన్నీను. అదే ఈస్టర్న్ స్టేట్స్కి వచ్చామనుకోండి, మనం ఏది ఈ A² M³ NTS 7 sisters ప్లస్ బ్రదర్ స్టేట్ సిక్కిం, అస్సాం, అరుణాచల్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర అండ్ సిక్కిం. సచ్ యాజ్ అవే కాకుండా ఛత్తీస్గఢ్లోని మన ఆంధ్ర పైన ఒడిశా కొద్ది పైన వెస్ట్ బెంగాల్, వాళ్ళు ఎంత అండి 75 to 171 గ్రాములే. ఆ 3 రాష్ట్రాలు రాజస్థాన్, పంజాబ్, హర్యానా 333 నుంచి 421. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 75 నుంచి 171 గ్రాములు, లోయెస్ట్ టు హైయెస్ట్. అంత వ్యత్యాసం ఉంటాయన్నమాట రీజనల్ బట్టి. సో ఇప్పుడు ఏ గ్రూప్స్ అయితే డేంజర్లో ఉన్నాయో, పెరిల్ అన్నాం కదా ఫస్ట్, దే ఆర్ ఇన్ పెరిల్, ఇన్ డేంజర్, ఆ గ్రూపుల మీద ఫోకస్ చేయాలి, మనం కేంద్రీకరించాలి. వైల్ వేరియేషన్స్ ఇన్ డైటరీ ప్రిఫరెన్సెస్, అంటే కొంతమంది పాలు ఎక్కువ, పాలకు సంబంధించి అవి తింటారు, కొంతమంది ప్లాంట్ బేస్డ్ తింటారు, కొంతమంది రైస్. నార్త్ ఇండియా వెళ్ళాం అనుకోండి రోటీ సబ్జీ అంటారు, సౌత్ ఇండియా వస్తే దాల్ చావల్ అంటారు. సో అలాగా వైల్ వేరియేషన్స్ ఇన్ డైటరీ ప్రిఫరెన్సెస్, అంటే నేను ఇది తింటాను, నాకు తింటాను అంటుంటాం కదా మనందరం హోటల్స్కి వెళ్ళినప్పుడు, ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అండ్ లాక్టోజ్ ఇంటాలరెన్స్, అంటే కొంతమందికి పాలు తాగారనుకోండి వాళ్ళకి నాసియా వచ్చేసి, అది వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి, లేకపోతే ఇరిటేషను,
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ కాఫీ తాగుతారు. సో చాలామంది పిల్లలకి ఈ రోజుల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ వచ్చేస్తుంది, పాలు పట్టడం లేదు. సో కొంతమందికి డైటరీ ప్రిఫరెన్స్లు, కొంతమందికి పాలు పడకపోవడం, ఇవి ఇంటాలరెన్స్ లెవెల్స్ కొద్దిగా ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దీస్ డిస్పారిటీస్. ఎందుకండి పాలు ఇక్కడ ఎక్కువ తాగుతున్నారు, ఇక్కడ తక్కువ తాగుతున్నారు, ఇక్కడ పిల్లలు ఎందుకంటే వాళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదండి, ఓహో అయితే ఎక్కువ తాగుతారు. ఈ ఏరియాలో పిల్లలకి పాలు తాగితే ఏదో కడుపు తిప్పడం, వామిటింగ్ సెన్సేషను, ఏదో ఇరిటబుల్గా ఉండడం, ఓకే అందుకనే వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు, వీళ్ళు తక్కువ తాగుతున్నారు. ఇంకోటి ఏంటి, అఫోర్డబిలిటీ. అంటే టౌన్లోని మనకి బ్లూ ప్యాకెట్, గ్రీన్ ప్యాకెట్, ఆరెంజ్ ప్యాకెట్, ఎక్స్ట్రా ఫ్యాట్, టెట్రా ప్యాక్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు, అర లీటర్, నేను ఫుల్ లీటర్ అంటలేదు. సో ఆర్థిక స్తోమత ఒకటి, ఇదొక పెద్ద అడ్డు. ఓకే, పెద్ద అడ్డు ఏంటి, ఆర్థిక స్తోమత. అఫోర్డబిలిటీ ఈజ్ ద కీ బ్యారియర్, ప్రప్రదమైన అడ్డంకి అనమాట. సో ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి రికమెండ్ చేస్తుంది, బాబు మీరు రోజుకి 300 గ్రాములు పర్ క్యాపిటా ఆఫ్ మిల్క్, 300 గ్రాములు. ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా ఎంత అండి, 75 to 171 హైయెస్ట్ గ్రాములు అనమాట. ఓకే, కానీ మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం రికమెండ్ చేస్తుంది, 300 గ్రాములు పర్ క్యాపిటా ఆఫ్ మిల్క్ డైలీ ఫర్ అన్ యావరేజ్ సెడెంటరీ అడల్ట్. అంటే ఏమీ చేయకుండా అలా కూర్చుని, సెడెంటరీ సిట్టింగ్, నాట్ మూవింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళే ఎంత తాగాలండి, 300 గ్రాములు తగ్గట్టుగా తాగాలి. ఇలా ఉన్నప్పుడు హౌవెవర్ మీటింగ్ దిస్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్, అంటే ఎంత తినడమో తాగడమో అన్నది వుడ్ రిక్వైర్ 70% ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్. సో 70% భారతదేశంలోని ఇంట్లో ఉన్నవాళ్ళు 10 to 30% ఖర్చు పెట్టాలి. పాలు అనగానే 100 రూపాయలు వస్తే మినిమం 10 రూపాయలు లేదా 30 రూపాయలు ఖర్చు పెట్టాలి. వాళ్ళకి వస్తున్న మంత్లీ ఎక్స్పెండిచర్ దేని మీద, ఉత్తి పాల మీదే. ఓకే, 10 to 30% ఆఫ్ ద టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ మిల్క్. ఇది ఇట్స్ అన్ అఫోర్డబిలిటీ విచ్ ఇస్ అ బ్యారియర్. మీన్ వైల్ ఇది ఇలా ఉంటే ఎఫ్లూయెంట్ అంటే ద వెరీ రిచ్ అర్బన్ హౌస్ హోల్డ్స్ ఆర్ లైక్లీ టు కన్జ్యూమ్ మోర్ దెన్ డబుల్. మీరు 300 అన్నారు, మేము 600 కన్జ్యూమ్ చేస్తాం, 700 కన్జ్యూమ్ చేస్తాం. ఇంట్లో ఒక్కొక్క పిల్లోడు రోజుకి ఉదయం ఒక 1/2 లీటర్ పాలు, మధ్యాహ్నం 1/2 లీటర్ పాలు, రాత్రి 1/2 లీటర్ పాలు తాగిసి పడుకుంటాం, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఫుడ్. అనగానే మనకి ఓకే, నాట్ బ్యాడ్, వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. క్లియర్? సో మీన్ వైల్ బాగా డబ్బులున్న అర్బన్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు లైక్లీ టు కన్జ్యూమ్ ఏమిటి, మోర్ దెన్ డబుల్ ద రికమెండేషన్. మీరు 300 అన్నారు, మేము 600 చేస్తున్నాము అంటారు. విచ్ ఇంక్లూడ్స్ హై ఫ్యాట్, హై షుగర్ ప్రొడక్ట్స్. ఏంటవి హై ఫ్యాట్, హై షుగర్ అంటే ఐస్ క్రీము, ప్యాకేజ్డ్ మిల్క్ ఉంటాయి కదా, అంటే పాలకోవాలని తర్వాత మనకి చాలా ఉంటాయి. ఓకే, దూద్ పేడ అని. సో ద మెనీ స్వీట్స్ దట్ పీపుల్ కన్జ్యూమ్, ఇవి హై ఫ్యాట్, హై షుగర్, ఇవన్నీ పాలతో చేస్తారు. సో దిస్ రైజెస్, ఇంత డబుల్ తినేయడం వలన పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఓవర్ న్యూట్రిషన్. అయ్యా మీరు 300 కన్జ్యూమ్ చేయాలి, మీరు 600 తినేస్తున్నారు, ఎక్కువ తినేస్తున్నారు. దానివల్ల ఏమవుతున్నారు, పిల్లలు బాగా చబ్బీ ఓబీస్, ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే కౌచ్ పొటాటో సిండ్రోమ్ అంటారు. కూర్చుని అలా తినడం వల్ల కూడాను వాళ్ళకి బౌళ్ళన్నీ, అవి ఇంకోళ్ళ వల్ల రాదు, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనే మనకు వచ్చే జబ్బులు ఇవన్నీను. ఓకే, సో ఈ ఇన్ఈక్విటీస్ అంటే లేనివాడికి అసలు 75 గ్రాములు టు 171 తినేవాళ్ళు ఒకళ్ళు ఉంటే 300 మినిమం తినాలండి మీరు అంటే దానికి డబుల్ తినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీ సరిగ్గా నిలబట్టలేదు అండ్ సమస్యలు. సో మనం ఇప్పుడు పాలు అందరికీ దొరకాలి అనేది పెద్దపీట వేయాలి. ప్రయారిటైజ్ మిల్క్ యాక్సెస్ ఎవరికి, టు దట్ గ్రూప్ దట్ ఈస్ ఇన్ డేంజర్, ఇన్ పెరల్, వల్నరబుల్ గ్రూప్స్. ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరండి, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు, ఓకే, అండ్
లాక్టేటింగ్ మదర్స్, ఏ మదర్స్ అయితే పిల్లలకు పాలు పడుతున్నారో, ఓకే, సో వేర్ ద మ్యామరీ గ్లాండ్ హ్యాస్ టు వర్క్ ఇన్ ద ఉమెన్, సో వాళ్ళకు కూడా పాలు కావాలి, వాళ్ళు వల్నరబుల్ గ్రూప్స్. అండ్ ది ఎల్డర్లీ, ఇళ్లల్లోని పెద్దవాళ్ళు ఉంటారు 75, 80, 85 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళకి పాలు చాలా ఇంపార్టెంట్. ఇన్ లో ఇన్కమ్ సెట్టింగ్స్ ఈజ్ క్రిటికల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చేయొచ్చు? ఇదిగో ఈ పద్ధతిలో ఫాలో అవ్వండి. ఏంటి ఆ పద్ధతి? ఫస్ట్ ప్రప్రథమంగా ఇంప్రూవ్ చేయండి మిల్క్ ప్రావిజన్. అంటే పేదవాళ్ళకి, ఓకే, మిల్క్ అన్నది రేషన్ కార్డులోనూ ఏదో విధంగా వాళ్ళకి 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లో ఉచితంగా వచ్చేటట్టు మనం చూసుకోవాలి, గవర్నమెంట్ చూడాలి. మిల్క్ ప్రావిజన్ ఫర్ ద వల్నరబుల్ త్రూ ఎలాగా? ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్, ప్రధానమంత్రి గారి పోషణ్ శక్తి నిర్మాణ్, ఇదొక స్కీమ్ పెట్టండి. ఇందులోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, చిన్నపిల్లలకి కొద్దిగా చైల్డ్ డెవలప్మెంట్, వాళ్ళలోని ఆరోగ్యం బాగా బలిష్టంగా పెరగడానికి కోసం కొన్ని పెట్టండి. అంటే భోజనం పెట్టండి, మీల్స్. టేక్ హోమ్ రేషన్, ఇంటికి పట్టుకెళ్ళి రేషన్ ఇవ్వండి ఆ రేషన్ కార్డు మీద. ఇవి మనం వ్యవస్థలతో కొలాబరేట్ చేయాలి. ఏంటి ఆ వ్యవస్థలు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఏం చేయాలి? పాలని ఇంటిగ్రేట్ చేయాలి, కలపాలి. ఇంటిగ్రేట్ మిల్క్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్, దాన్ని రెగ్యులర్ ఫుడ్లో మనం కలిపియాలి. అది దట్ అలైన్ విత్ సోషల్ కల్చరల్ ప్రిఫరెన్సెస్. అవి దేంతో తీసుకొచ్చేయాలి మనం? సోషియో కల్చరల్ ప్రిఫరెన్సెస్. అరే ఈ ఏరియాకి వెళ్తే మనం పాలు, ఇది ఈ సమాజంలో ఇలాగే ఉంటుంది, ఇది వాళ్ళ కల్చరు అన్నది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వగలగాలి. ప్రప్రథమంగా అది మనం ఇది ఇవ్వాలి. అండ్ టాలరెన్సెస్, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి, దే విల్ నాట్ హ్యావ్ దట్ ఇంటాలరెన్స్ అన్లెస్ అదర్వైజ్ దే హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ దెమ్. క్లియర్? సో ఆ టాలరెన్స్లు పెంచాలి. స్టేట్స్ సచ్ యాజ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం, అదే స్టూడియో రికార్డింగ్ ఇస్ ఇన్ ఆంధ్ర కాబట్టి వీఆర్ టేకింగ్ మన రాష్ట్రం అంటున్నాం. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, తెలంగాణ, ఓకే, ఐఏసీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్లేస్ ఆల్రెడీ ప్రొవైడ్ మిల్క్ ఆర్ మిల్క్ పౌడర్. దేని కింద? ఈ స్కీముల కింద. చూడండి రాష్ట్రాలు ఏవి? ఆంధ్ర, గుజరాత్, హర్యానా, కర్ణాటక, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలు మిల్క్ ఇస్తున్నారు, మిల్క్ పౌడర్ కూడా ఇస్తున్నారు ఈ స్కీముల ద్వారా. బట్ ఇస్తున్న క్వాంటిటీ సరిపోవట్లేదు. అంటే దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, బికాజ్ యూఆర్ ఓవర్ పాపులేటెడ్ కంట్రీ. కొన్ని రాష్ట్రాలు అయితే సచ్ యాజ్ ఛత్తీస్గఢ్ మానేశారు, దే డిస్కంటిన్యూడ్ దిస్ ప్రావిజన్. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా భారం పడిపోతుంది వాళ్ళ బడ్జెట్ మీద, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఇవ్వలేకపోతున్నాం, ఆర్థిక బడ్జెట్ భారం మాకు స్టేట్ మీద అని ఆపేశారు. ఇప్పుడు బూస్టింగ్ ఫైనాన్షియల్ అలొకేషన్, అంటే ఈ పాలు అందరికీ దొరకాలని దాన్ని కాస్త చేయూతనివ్వాలి, బూస్ట్ చేయాలి. దానికి డబ్బులు అంటూ కొంచెం వెచ్చించాలి మనం ఈ పని కోసం, ఈ స్కీముల కోసం. కుడ్ ఈల్డ్, ఇది కానీ మనం ఇంత డబ్బుని కానీ దానికోసం ఇచ్చిస్తే సబ్స్టాన్షియల్ రిటర్న్స్, అంటే తగు మోతాదులో మనకి లాభాలు కనబడతాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఇండియా ముందుకు వస్తుంది, ఆరోగ్యకరమైన యువకులు ముందుకు వస్తారు, పిల్లలు ముందుకు వస్తారు. సో ఆరోగ్యకరమైన యంగ్ ఇండియా తయారవుతుంది. దానికోసం ముందు చూపుతున్నైనా ఈ స్కీముల్ని వాళ్ళు పెట్టాలి. సో గవర్నమెంట్స్ కెన్ ఎక్స్ప్లోర్ ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్. సో ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో కొత్త తరహాలోని అందరికీ ఆరోగ్యకరమైన ఫుడ్ దొరకాలి అన్న దాని మీద దృష్టి సారించాలి కొత్త విధంగా. దీనికి ఎలాగ డబ్బులు మనం సమకూర్చాలి? ఎలాగంటే సోషల్ బాండ్స్, ఓకే, నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ అంటాం కదా. కార్పొరేట్స్ అన్నీను మా వంతు మేము ఈ మొక్కలు పెంచుతాము, ఈ రోడ్డును క్లీన్ చేస్తాము, ఆ పార్కును మెయింటైన్ చేస్తాం, ఓకే, ఈ ఏరియాలోని బస్తీలోని 5,000 మంది ఉన్నారు, వాళ్ళకి రోజుకి పాలు మేము సప్లై చేస్తాం. అలాంటి ఇనిషియేటివ్స్ అని మొదలు పెట్టండి. కార్పొరేట్స్ బాండ్స్ పెట్టండి, సోషల్ బాండ్స్, ఓకే. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ సెస్, ట్యాక్స్ వేయండి, సెస్ వేయండి. దేని మీద? ఈ అన్హెల్దీ అంటే జంక్ ఫుడ్ అంటాం కదా, ఆరోగ్యకరం కానీ ఫుడ్స్ మీద కూడా మీరు ట్యాక్స్ వేస్తే అప్పుడు జనాలు ఇటువైపు వస్తారు కదా. అరే తింటుంటే అనవసరం ట్యాక్స్ కడుతున్నాం, ఏదో పాలు ఏదో తాగితే, దూదిపేడ తింటే, కోవాలు తింటే, పాల కోవాలు మనకి తక్కువకి వస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఇన్ రీజన్స్ విత్ స్ట్రాంగ్ మార్కెట్ యాక్సెస్, ఏ ఏరియాలో అయితే అందరికీ మార్కెట్ యాక్సెస్ ఉందో,
చాలా పటిష్టంగా డైరీ కోఆపరేటివ్ నెట్వర్క్స్ ఉన్నాయో, పాల కేంద్రాలు ఉన్నాయో, ఓకే, మిల్క్ కూపాన్స్ ఇవ్వచ్చు. కూపాన్స్ ఉంటాయి, ఓకే, కుడ్ ఎన్హాన్స్ యాక్సెస్. ఇగో సోడెక్సో పాస్ లాగా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా, ఇగో పాలు కూపాన్. అప్పుడు లోవర్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, ప్రతి ఇంటికి వెళ్ళి ఈ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ తగ్గుతుంది. అండ్ లోకల్ మిల్క్ మార్కెట్స్కి ఒక చేయూత, లోకల్ మిల్క్ మార్కెట్స్కి ఒక చేయూత వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ చేస్తే. రెండు, దేని మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ అంటే కేంద్రీకరించాలి, నొక్కి వక్కాణించాలంటే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఆఫ్ మిల్క్. పాలు తాగడం వల్ల వచ్చే ఆరోగ్యంలోని మనకి లాభాలు ఏమిటి అన్నది చెప్పాలి. అండ్ అదర్ లోకల్లీ అప్రోప్రియేట్ ఫుడ్ ఐటమ్స్ అంటే మనకి చెగోడీలు, జంతికలు, చొప్పులు, తర్వాత తేగలు, చిలగడ దుంపలు, ఇవన్నీ తింటే ఎంత ఆరోగ్యం అన్నది పిల్లలకు చెప్పాలి. ఓకే, పిల్లలు చెప్తే ఓహో ఎంత పోషకాహారాలు ఉన్నాయన్నమాట ఈ చిప్స్ వీటి కన్నా అని అన్న రియాలిటీలోకి వాళ్ళు వస్తారు. ఓకే, సో అదర్ లోకల్లీ అప్రోప్రియేట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఇన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఏ ఫుడ్ తింటే పిల్లలకి బాగుంటుంది ఆరోగ్యం అన్నది ఈ హెల్త్ వర్కర్స్, అప్పుడప్పుడు డాక్టర్స్ విజిట్లు, టీచర్లు కూడా వాళ్ళ వంతు వాళ్ళు చేయొచ్చు. ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఈ జంక్ ఫుడ్ కన్నాను అన్న విషయం పిల్లలకి చిన్నప్పటి నుంచే సున్నుండలు, పాలుండలు, ఓకే, తర్వాత మీకు చాలా ఉంటాయి, రాగి ఉండలని ఓలని దొరుకుతాయి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే పిండి వంటలు అమ్మే షాపులు వచ్చినాయి. ఒకప్పుడు ఇంట్లో చేసేవారు, ఒకప్పుడు బేసన్ లడ్డు అని, ఓకే, మోతీచూర్ లడ్డు అని, మనకి జంతికలు అని, ఓకే. సో ఇప్పుడు ఆ పప్పు తింటే అమ్మో బేసన్ తింటే లావు అయిపోతాం, అది ఆరోగ్యం చిన్నప్పుడు. ఓకే, మళ్ళీ మనకి అంబలి అని, రాగి మాల్ట్, ఇవన్నీ ఇచ్చేవారు అనమాట. ఎందుకు, బాడీ స్ట్రాంగ్ ఉంటుందని. సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి. ఆ తర్వాత మనం ఎవరిని టార్గెట్ చేయాలి, ఉమెన్, మెయిన్గా ఇంట్లో లేడీస్ కానీ ఇవన్నీ చేయడం మొదలు పెడితే ఓకే, అప్పుడు పిల్లలకు కూడా అలవాటు అవుద్ది ఇంట్లో తినడం. సో టార్గెటింగ్ ఉమెన్ త్రూ అంగన్వాడీ సెంటర్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ డాక్టర్స్, నేను అన్నాను కదా, డాక్టర్స్ కూడా చెప్పాలి దేని గురించి, ఏ ఫుడ్ ఐటెం తింటే ఎంత ఆరోగ్యం వస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే 10 మంది ఆడవాళ్ళు కూర్చుని, ఓకే, అప్పడం, అందులోని మిరియాలు ఎందుకు వేయాలి, అందులోని నువ్వులు ఎందుకు వేయాలి, అందులోని మనకి వెల్లుల్లిపాయలు, లేకపోతే అందులోని అసలు ప్లెయిన్ అప్పడం అంటే ఏంటి, ఓకే, తర్వాత వామ్ అప్పడాలు అంటే ఏంటి, వామ్ పూస్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తే పిల్లలకి లేడీస్ కానీ డాక్టర్లు కానీ అంగన్వాడీలోని ఉమెన్ కానీ చెప్తే, అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, సమాజంలోని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వీళ్ళు కూడా వాటిని పెంపొందిస్తే రాబోయే తరంలోని ఇండియా ఎప్పట్లాగా ఒబీస్ ఇండియా ఉండదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ కాదు, కూర్చుని ఫోన్ ఆడుకోవడం కాదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్, యూ హ్యావ్ టు ఈట్ హెల్దీ ఫుడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, హ్యావ్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్. యాక్టివ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి పిల్లలకి. అది చిన్నప్పటి నుంచి మనం స్కూల్స్లోని, సొసైటీలోని, అన్నారు కదా ఆథర్ గారు, ఎన్ని విధాలుగా అవేర్ చెయ్యాలన్నమాట. ఓకే, మహారాష్ట్ర అండ్ బీహార్లోని మాత్రం ఆల్రెడీ లీడింగ్, చాలా ముందంజలో ఉన్నారు ఈ 2 రాష్ట్రాలు. గ్రాస్ రూట్ యాక్టివిటీస్ అంటే హింటర్లాండ్స్లో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు, రిమోటెస్ట్ ఆఫ్ విలేజెస్ వేర్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ అన్ యాక్సెస్ టు ది మెయిన్ రోడ్. ఓకే, పల్లె వెలుగు బస్సు కూడా వెళ్ళని రోడ్లలో కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. డ్రైవ్ న్యూట్రిషన్ అవేర్నెస్, ఆరోగ్యం ఎలాంటి ఫుడ్ తింటే వస్తుంది అన్నది వాళ్ళు ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు డ్రైవ్ని. అండ్ ఇంటర్వెన్షన్స్ ఎక్కడ, పోషణ్ మా 2024 అండి మహారాష్ట్ర రీసెర్చ్ హైలైట్స్, రీసెర్చ్ చేశారు. ఇది ఏం చెప్తుందంటే ఇంప్రూవ్డ్ ఉమెన్స్ న్యూట్రిషన్ అవేర్నెస్. నేను అన్నాను కదా, ఫస్ట్ ఆడవాళ్ళకి న్యూట్రిషన్ అవేర్నెస్ కానీ ప్రాముఖ్యంగా సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఇల్లులు ఇంప్రూవ్ అవుతాయి, హౌస్ హోల్డ్. ఇళ్లల్లోనే ఏం ఇంప్రూవ్ అవుద్ది, డైటరీ డైవర్సిటీ. ఇది ఉండాలి అంటే గోంగూర తింటున్నప్పుడు మటన్ ఉండాలి, గోంగూరతో పాటు ఉల్లిపాయ తినాలి, ఓకే, మీకు చారన్నం తింటుంటే ఆమ్లెట్ ఉండాలి. ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటే ఓహో ఇదంతా ఆరోగ్య సూత్రాలు అనమాట అన్నది లేడీస్
న్యూట్రిషనల్ అవేర్నెస్ వాళ్ళకి పెంచితే సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యంగా అది ఇంప్రూవ్ చేస్తుంది. దేన్ని ప్రతి ఇంట్లోని ఆరోగ్యకరంగా డైవర్స్ ఫుడ్స్ తింటారనమాట. ఓకే, డైటరీ డైవర్సిటీ ఇదంతా కలిపి మనం యునైటెడ్ కింగ్డమ్లోనే ఒక మోడల్ ఉంది. ఏంటో మోడల్ అంటే 3 ఆరోగ్యకరంగా తినండి. ఓకే, ఈ అవేర్నెస్ అంటే ఆల్వేస్ స్టే హాఫ్ హంగ్రీ, డోంట్ స్టఫ్ యువర్ సెల్ఫ్ విత్ ఫుడ్, స్టే హాఫ్ హంగ్రీ, సగం ఆకలితో ఉండాలి, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, యూజింగ్ పార్ట్నర్షిప్స్ విత్ డాక్టర్స్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒకళ్ళు వచ్చారు కదా మనకి వాట్సాప్లోని సోషల్ మీడియాలో, వాళ్ళని వాడుకోండి. అండ్ మీడియా ఇప్పుడు వాడండి. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే, నేషనల్ ఎగ్ కౌన్సిల్ ఉంది కదా, వాళ్ళు కూడా ఈట్ 1 egg టుడే. హెల్త్ మెసేజింగ్ షుడ్ ఎంకరేజ్ మోడరేషన్. హెల్త్ దాని యొక్క ఆరోగ్యం అన్నది ఎంత ప్రాముఖ్యం అన్నది మనం మెసేజ్ల ద్వారా జనాల్లోకి అవగాహన తీసుకెళ్తే అది పెంపొందించాలి. ఏంటి? మోడరేషన్ ఇన్ మిల్క్ కన్జంప్షన్. అట్లీస్ట్ 300 గ్రాములు కాకపోయినా కొద్దిగా 150, 170, 200 వరకైనా మిల్క్ కన్జంప్షన్ అమంగ్ ఓవర్ కన్జ్యూమింగ్. అంటే సార్ నేను 300కి 600 తాగేస్తున్నాను అన్న వాళ్ళనైనా కాస్త మోడరేషన్ అమంగ్ ఓవర్ కన్జ్యూమింగ్. చాలా ధనికులు అయిన గ్రూపులు అడ్వకేటింగ్ డైవర్స్ బ్యాలెన్స్డ్ డైట్స్. మీరు ఇదే తినేకండి లావ్ అయిపోతారు, సో వేరే ఆప్షనల్ డైట్స్కి వెళ్ళండి. దట్ విల్ గివ్ యూ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, డైవర్స్ బ్యాలెన్స్డ్ డైట్స్. దిస్ కెన్ మిటిగేట్ ద బర్డెన్. ఆ బాధ్యత ఏది? ఓవర్ న్యూట్రిషన్ ఎక్కువ వచ్చేస్తుంది. న్యూట్రిషన్ దేని ద్వారా? డైరీ ప్రొడక్ట్స్ ద్వారా. అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటే అండ్ ఇంక్రీజెస్ మిల్క్ అఫోర్డబిలిటీ. అప్పుడు ఈ ధనికులు పాలు ఎంత కన్జ్యూమ్ చేయకుండా మోడరేషన్లో ఉంటే అప్పుడు పాలు అన్నవి ఈ డేంజర్లో ఉన్న గ్రూపులు, అంటే చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, ఎల్డర్లీ ఇన్ ద హౌస్, వీళ్ళందరికీ కూడా పాలు వాళ్ళ ఆర్థిక స్తోమత ప్రైస్లో దొరుకుతుంది. వల్నరబుల్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ద చేంజ్ ఫర్ లైఫ్ షుగర్. యూకేలో మీకు చేంజ్ ఫర్ లైఫ్ షుగర్ స్వాప్స్ అని దొరుకుతాయి అన్నమాట. ఈ క్యాంపెయిన్ యూకేలో చేస్తే ఎఫెక్టివ్గా షుగర్ కన్జంప్షన్ని జనాలు తగ్గించారు, ఫ్యాట్ కన్జంప్షన్ కూడా తగ్గించారు, అంటే ఫ్యాటీ ఫుడ్. అండ్ ఇది ఒక మోడల్ అన్నమాట. ఆఫర్స్ ఎ సిమిలర్ ఇటువంటి ఇనిషియేటివ్ భారతదేశంలో కూడా మనం తీసుకురావచ్చు. చేంజ్ ఫర్ లైఫ్ అని తీసుకురావచ్చు. సో పాలు ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్, చాలా ప్రాముఖ్యమైన పాత్ర భారతదేశంలోని మన యొక్క పోషక విలువల్లోని. దీన్ని మనం గ్యారంటీ చేయాలి, అందరికీ దొరకాలి. ఈక్విటబుల్ యాక్సెస్, చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఫార్ ద మోస్ట్ వల్నరబుల్ అంటే ఎవరు? పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, ఎల్డర్లీ పీపుల్, వీళ్ళందరికీ. అండ్ ఇంకోటి ఏం చేయాలి? మోడరేట్ చేయాలి ఓవర్ కన్జంప్షన్. ఎక్కువ తినకండి అని ఎవరిని? డబ్బులు ఉన్న వాళ్ళని. అది దట్ వుడ్ ఆనర్. అప్పుడు మనం సరైన గౌరవం ఇచ్చినట్టు. ఎవరికి? వర్గీస్ కురియన్ గారికి. ఈయనదన్నమాట ఈ విజన్. ఓకే, ద వైట్ రెవల్యూషన్ తెచ్చిన ఆయన ఆఫ్ ఎ న్యూట్రిషనల్లీ సెక్యూర్ ఇండియా. అందరికీ ఆరోగ్యకరంగా ఉండే భారతదేశం ఆయన ముందు చూపు ఎప్పుడో. ఓకే, సో మేకింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద మిల్క్ రెవల్యూషన్ యాక్సెసిబుల్ టు ఆల్. ఈ మిల్క్ రెవల్యూషన్ అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి. చాలా బ్యూటిఫుల్ ఐడియా. ఓకే, ఎవరిది? వర్గీస్ కురియన్ గారిది. సో వాట్ ఆర్ ద వొకాబులరీ? ఇన్ డేంజర్ లేదా పెరిల్, స్టంటింగ్, స్టాపింగ్, ఆంథ్రోపోమెట్రిక్ అంటే ఆల్ స్టంటింగ్. ఓకే, ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, ఆల్ PROBLAMS, ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్ లైక్ స్టంటింగ్ ఒకటి. ఓకే, ఫస్ట్లో చదివాం కదా, వాట్ ఆర్ దోస్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ kids are nowadays getting because of lack of healthy nutritional food. Anthropometrics antam. Failure
Yeah, not a success. Not a success. Inequitable, not equal. Decile, 10 in a group of population. 10 మందిగా చప్పునుగా మనం చదివామనుకోండి, అప్పుడు మనకి తెలుస్తుంది. Enlarge, swell, become big. వాసిపోవడం అంటాం కదా, పొంగిపోవడం. Disparities, variance, differences. Dietary preferences, eating habits. నేను ఇది తింటాను అంటే ఇంట్లో నేను 3 పిల్లలే, అందరూ ఒక తినరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ చేయాల్సి వస్తుంది. సో హోటల్ తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ చేస్తారు. మళ్ళీ డిగ్గిన్స్ ఉంటాయి, అంటే ఏదో జస్ట్ టేస్టింగ్, కానీ దే డోంట్ రిలీష్ ఈటింగ్ దట్. ఐ డోంట్ లైక్ దట్ కర్రీ, ఐ లైక్ అనదర్ కర్రీ. సో ఇన్ని వచ్చేస్తాయి. అన్నీ తింటామా, సమ్టైమ్స్ యూ ప్యాక్ హోమ్ ఆల్సో. సో అది డైటరీ ప్రిఫరెన్సెస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఇన్ఎబిలిటీ టు డ్రింక్ మిల్క్ ఆర్ ఇష్యూస్ విత్ మిల్క్ కన్సంప్షన్. అఫోర్డబిలిటీ, ఏబుల్ టు పర్చేస్. చాలామందికి కొనే స్తోమత లేదు, ఎందుకంటే ధనికులు 300 గ్రాముల బదులు 600 గ్రాములు, ఇంకా ఎక్కువ స్వీట్స్. సెడెంటరీ లైఫ్ స్టైల్కి 300 చాలు, కానీ అందుకని వాళ్ళకి ఒబెసిటీలు, ఫ్యాట్ అయిపోవడం ఇవన్నీ వస్తున్నాయి. బ్యారియర్, ఏ హిండ్రన్స్, an obstacle. Sedentary lifestyle, not moving. Affluent, very rich or wealthy, wealthy, the wealthy people of the society. Obesity, being very fat, very plump and chubby. Okay, if you want to improve your vocabulary, you can write a word called rotund. Rotund ante rolly poly antaru vallu. Okay, baga. So what's the non-communicable diseases are because of lifestyle ailments. ఇవి అంటువ్యాధులు కాదు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఓకే, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం, వల్నరబుల్. వి డిడ్ ద వర్డ్, యా. So you can connect 1 and 17. I'm drawing an arrow here. Lactating mothers ante mothers who are feeding, milk feeding mothers. Okay, they have mammary glands and they feed their young ones. Okay, enhance, improve. Financial constraints ante barriers. అంత తగు మాత్రంలో డబ్బులు ఖర్చు పెట్టలేరు, ఎందుకంటే వాళ్ళకి అంత ఆర్థిక స్తోమత లేదు. కూపాన్స్ ఆర్ బిల్స్ దట్ వి గివ్, బిల్స్ టు గెట్ ఎ డిస్కౌంట్ ఆర్ టు గెట్ అ బెనిఫిట్. Sodexo is only the food coupon that you get. Okay, dietary diversity ante eating different foods, different ante ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఇష్టం. Okay, mitigate is the lesson. తగ్గించడం. Affordability, we did it in word 11, your ability to purchase. Okay, affordability అంటే మనకి ఆర్థిక స్తోమత ఉండాలి కొనడానికి. ఇనిషియేటివ్, a start. So this is the article about the White Revolution, which Verghese Kurian, a great visionary, has started long time back. And what are the problems that the vulnerable groups like children, pregnant mother, lactating mother, elderly people are facing because of overconsumption, and how if they reduce their consumption, then the milk will become available at the affordable price for the not so rich people. Okay, and how corporates can take up, how bonds can also be issued, how coupons can help, and what are the states that are consuming more, what are the states that are consuming less, and what are the states which are providing milk powder and milks through ration in a very detailed and elaborate way. This article has been written, so it makes for a fantastic read. There are some GK questions also, like about Verghese Kurian, White Revolution, Operation Flood,
and many words like that, and vocabulary also. So all in all, this makes for a good vocabulary and a close test. More so a reading comprehension, lengthy reading comprehension passages when you get in your banks. This kind of articles will help you. Clear? So I thank Subhash, Mamta and Dolly for the slides, and my colleague Shankar for recording. I am Srinivas Pulyapudi, getting these classes to you with the encouragement of Srinivas Garu, the director of IACE Hyderabad, and Vinay Reddy Garu, the chairman of IACE Hyderabad.